డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, మనం ప్రీవియస్ కొన్ని వీడియోలు చేసాం. 60-70 వయసు ఉన్న వాళ్ళు మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఎందుకు అనేది కూడా చేసాము. కారణాలు ఏమేమి ఉంటాయి అనేసి, కొంతమంది తోడు కోసం, కొంతమంది డబ్బుల కోసం అనేసి, కొంతమంది సెక్యూరిటీ కోసం అని, ఇంకా కొంతమంది చెప్పుకుంటే రొమాన్స్ కోసం అని కూడా చెప్పుకున్నాం. అయితే ఈరోజు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎక్కువగా మగవాళ్ళు వస్తారు ముందుకు దీనికి, సెకండ్ మ్యారేజ్ అనేటప్పటికి 60-70 వయసులో. ఈ మధ్య కాలంలో చూసుకుంటే లేడీస్ కూడా మేమేం తక్కువ కాదన్నట్టు వాళ్ళు కూడా వస్తున్నారు. మేము కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాం, మాకు కూడా తోడు కావాలి, నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, నన్ను పెళ్లి చేసుకుంటే నా ఆస్తి అంతా నీకు ఇస్తాను, ఇంత షేరింగ్ చేసుకుంటాం, ఇట్లా అంటున్నారు. అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకునే ఆడవాళ్ళు ఏం విషయాలు చూసి వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటారు? ఎక్కడ వాళ్ళు మళ్ళీ మిస్టేక్ చేస్తే మళ్ళీ ఇబ్బందులు పడతారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఏం విషయాలు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అంటే ఏం చెప్తారు? మెయిన్ కొంతమంది డివోర్స్ తీసుకున్న వాళ్ళు కూడా సెకండ్ మ్యారేజ్కి వెళ్తున్నారు. మా హస్బెండ్స్ కానీ వైఫ్స్ కానీ డెత్ పోతే కూడా సెకండ్ మ్యారేజ్కి వస్తున్నారు. ఇది రెండు విషయాలు. ఒక వైఫ్ కానీ హస్బెండ్ కానీ పోయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే దాంట్లో ఉద్దేశం వేరు, డివోర్స్ తీసుకున్న తర్వాత ఇంకో మ్యారేజ్ చేసుకుందాం అనుకునే దాంట్లో ఉద్దేశం వేరు. ఉద్దేశం కరెక్ట్గా ఉండాలి. అప్పుడు ఏంటంటే, ఈ డివోర్స్ తీసుకున్న తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకుందాం అని ముందుకు వస్తారే, వాళ్ళల్లో సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ భర్తలు భార్యలు చనిపోయిన తర్వాత చేసుకునే సెకండ్ మ్యారేజెస్లో కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఇది సరిగ్గా అర్థం చేసుకుని ముందు అడుగు వేయాలని నేను చెప్తున్నాను. మీకు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సెకండ్ మ్యారేజ్ అవసరం ఉందా లేదా సరిగ్గా కూలంకషంగా మైనస్లు ప్లస్లు ఆలోచించుకోండి. ఒక కౌన్సిలింగ్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ అనుమతి తీసుకోండి అని అంటే, వాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా వీళ్ళు చెప్పే బాధలకి వాళ్ళు సరే అని అనొచ్చు. మీరు పెద్దవారుగా మీరు ఆలోచించండి. ఇప్పుడు లైఫ్లో స్టేజెస్ ఉంటాయి కదా, బాల్యం, యవ్వనం, తర్వాత మధ్య వయసు, తర్వాత వృద్ధాప్యం, తర్వాత ఆశ్రమవాసం అని ఇలా ఉంటాయి స్టేజెస్. ఇప్పుడు ఏ వయసుకి అది అనుభవిస్తూ రావాలి అనేది ప్రకృతి ధర్మం. అంతేగాని 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన తర్వాత భర్త పోయాడు, భార్య పోయాడు, నాకు మళ్ళీ పెళ్ళి కావాలి అనేది కరెక్ట్. అంటే నువ్వు మళ్ళీ జీవితాన్ని మోక్షం వైపు ఒక ఏమంటారు, ఒక భగవంతుడికి లేకపోతే ఇంకా నాకు లైఫ్ చివరికి వచ్చాను అనే ఉద్దేశం భావన లేకుండా మళ్ళీ ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన రావటం అనేది వాళ్ళ మనస్తత్వానికి ప్రతీక. నెంబర్ 1. నెంబర్ 2, నాకు ఏ దిక్కు లేదు, నన్ను చూసేవాళ్ళు లేరు, నాకు నీళ్లు పోసేవాళ్ళు లేరు, నోట్లో నీళ్లు పోసేవాళ్ళు లేరు, అందించేవాళ్ళు లేరు, నన్ను పలకరించేవాళ్ళు లేరు అని ఎక్కువగా మగవాళ్ళు కంప్లైంట్స్ చేస్తున్నారు. ఇదే సమస్య కొంతమంది ఆడవాళ్ళకు కూడా ఉంటుంది. 80 సంవత్సరాలు లేకపోతే 90 సంవత్సరాలు వచ్చిన మగవాళ్ళు కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాము మాకు సహాయానికి అని కొంతమంది అడుగుతున్నారు. మరి అదే 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చిన ఒక స్త్రీ ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఆమె ఏం చేయలేదు, కానీ ఆమెకు కూడా ఒక సహాయం కావాల్సినప్పుడు ఆమెని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఆమెకి ఎవరు అందింపులు చేస్తారు? మంచినీళ్ళు, నీళ్ళు, పాలు, టీలు, భోజనాలు, ఆమెకి స్నానాల గదిలోకి తీసుకెళ్ళి స్నానం చేయించడం, బట్టలు కట్టడం. ఆ వయసు వస్తే ఇంకంతే కదా. కొంతమంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నడుస్తారు, కొంతమంది నడవలేకపోతారు. మరి అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఇవన్నీ కూడా బాగా ఆలోచించాలి. అంటే మాకెందుకు, మాది బాగుంది, మేము చేసుకోవాలనుకుంటున్నాం, అలాంటి వాళ్ళ గురించి మాకెందుకు అని రావచ్చు. అంటే వాళ్ళ గురించి మమ్మల్ని ఆలోచించమని నేను చెప్పట్లేదు, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి అని చెప్తున్నాను. ఇప్పుడు ఒక 70-80 ఏళ్ళ వయసు ఉన్న మగవాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అంటే ఎంత వయసులో చేసుకోవాలనుకుంటున్నారు అన్నప్పుడు 60-65 ఏళ్ళు అట్లా అని అంటున్నారు. అంటే 65 సంవత్సరాలు వచ్చిన ఒక స్త్రీకి ఎంత ఓపిక ఉంటుంది? అన్ని విషయాల్లో నిన్ను ఫుల్ఫిల్ చేయగలుగుతుందా, సాటిస్ఫై చేయగలుగుతుందా? మీరు అన్నారు కొంతమంది మగవాళ్ళు రొమాన్స్ కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఆ వయసులో ఆవిడ రొమాన్స్లో కుదురుతుందా? అసలు మీకు కుదురుతుందా? ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాల్సిన విషయాలు. 65 సంవత్సరాలు పైబడిన స్త్రీ అంత శక్తి ఉంటుందో ఉండదో, వంట చేసే శక్తి, ఇంట్లో పనులు చేసే శక్తి, నీకు బెడ్లో షేర్ చేసుకునే శక్తి, ఇవన్నీ ఉంటాయా లేదో తెలియదు. అలానే నువ్వు 45, 40, 35 ఏళ్ల వయసు అమ్మాయిని చేసుకుంటే సమాజం మిమ్మల్ని ఏ రకంగా చూస్తుందో అది మీకు తెలుసు. అలా ఎవరైనా అలాంటి అమ్మాయిని చేసుకోవాలన్న ఆలోచన ఎవరికన్నా ఉంటే అలాంటి అమ్మాయిలు మీ దగ్గర
మీరు కోరుకున్నట్టు ఉండరు. మీ ఆస్తిపాస్తులు తీసుకుని ఆవిడ జంప్ చేస్తారు. కాబట్టి స్త్రీలు కూడా ఆలోచించుకోవాలి. మనం ఒకవేళ సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటే ఏ పరిస్థితిలో చేసుకోవాలనుకుంటున్నాము. దిక్కుమొక్కు లేదు, మీరు అన్నట్టు కాస్త కోస్త ఆస్తిపాస్తులు ఉన్నాయి, మమ్మల్ని ఒక ఒక చెట్టు నీడ కింద ఉంచినట్టుగా మమ్మల్ని ఉంచి ఏదో సమయానికి ఒక మనిషిని పెట్టుకొని వంట చేయించుకొని ఆయనతో పాటు నాకు కూడా ఒక ముద్ద పెట్టి షెల్టర్ ఇస్తే చాలు, నాకు ఒక మనిషి రక్షణ కావాలి అనుకున్న స్త్రీలు ఎవరన్నా ఉంటే మరి అలాంటి స్త్రీలను చేసుకుంటారా? ఇది ప్రశ్న. కాబట్టి ఈ స్త్రీలు ఆలోచించుకోవాలి. ఈ ప్రశ్న ఇద్దరికి, మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా, ముఖ్యంగా చేసుకోవాలనుకుంటున్న స్త్రీలకి మరీ ముఖ్యంగా ఈ ప్రశ్న. అంటే ఆ వయసులో మేడం మీరు ఇలాంటి సమస్యలు వస్తాయని చెప్తున్నారు. ఓకే, పెళ్లి చేసుకోకుండా పోనీ సహజీవనం చేస్తామని కొంతమంది ఉంటున్నారు. పెళ్లి వద్దు, ఫ్రెండ్లీగా ఉందాం, సహజీవనం చేద్దాము, ఇష్టమైనప్పుడు ఉంటాం, కష్టమైనప్పుడు మళ్ళీ విడిపోదాం అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అందులోనే ఉంది సమాధానం. అది కరెక్టా? ఇష్టమైన రోజులు ఉంటాం, విడిపోతాం అంటే అది ఎందుకు చేసుకున్నారు? ఆ ఉద్దేశం ఏమైంది అక్కడ? ఇష్టమైన నాళ్ళు ఉండి విడిపోదాం అనుకోవటానికి మీరు ఏమైనా ఎంగేజా? ఆ వయసు ఏంటి? ఆ వయసులో మీరు మళ్ళీ విడిపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి ఇద్దరు? మళ్ళీ ఏం చేయాలి? నేను చెప్పేది ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి? అప్పటి వరకు భార్యాభర్తలు కలిసి అమ్మా నాన్న ఇద్దరు ఉన్నారు, ఇప్పుడు అమ్మగాని నాన్నగాని లేరు, రెండో వాళ్ళు ఒంటరి అయినప్పుడు ఫ్యామిలీ బాధ్యత ఏంటి? ఆ పిల్లల బాధ్యత ఏంటి? మేము ఉన్నాము ఆ ప్లేస్లో, మీకు ఏ లోటు తెలియనీయకుండా మేము చూసుకుంటాము అని అనగలగాలి. అన్న పిల్లలు ఉంటే కూడా అడ్జస్ట్ అవ్వని పేరెంట్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్ అత్తగారిని తీసుకుందాము. ఆవిడ ఎంత వయసు వచ్చినా కొడుకు కోడలకి తగాదా పెట్టాలని చూస్తుంది, కోడల్ని ఏదో ఒకటి పిన్ చేయాలని చూస్తుంది, ఎంత చేసినా ఇంకా ఏదో లోటు వెతుకుతుంది, వచ్చేపోయే చుట్టాలకి కోడల మీద చాడీలు చెప్తుంది అక్కడ ప్రాణం పోయే వరకు. మరి నువ్వు ఈ లక్షణంతో ఉంటే పిల్లలు ఎలా చూస్తారు? మరి అలా అని చెప్పి నువ్వు ఆ వయసులో ఇంకో పెళ్లి చేసుకుంటే అక్కడ నీకేం గ్యారంటీ ఉంది? అవునా కదా? నీ దగ్గర ఏదో కొంచెం ఎంత ఆస్తుంటే వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ నువ్వు ఇవాళ నుంచే చూస్తున్నావు. నీ చనిపోయిన భర్తతో నువ్వు 40 ఏళ్ళు 50 ఏళ్ళ కాపురం చేస్తే ఆయన గురించి నీకు తెలుస్తుంది. ఈ రోజే వచ్చిన ఆ పెద్ద మనిషి ఒక మనస్తత్వం, స్వభావం ఏంటో నీకు తెలియదు కదా. ఆయన మంచితనా కాదని నీకు తెలీదు, నమ్మి వస్తావు. నీ ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి, నాకు ఏదన్నా మంచి చెడ్డ చూడాలంటే నా డబ్బు నాకుంది, కేవలం నాకు ఒక షెల్టర్ ఇస్తే చాలు, నాకు ఒక మనిషి ఏమంటారంటే ఒంటరిగా ఉండకుండా కావాలి అనుకుని వచ్చినప్పుడు అవతల మనిషి కూడా మోసం చేయకుండా, ఈ ఆస్తి తీసుకుని పారిపోకుండా జాగ్రత్తగా ఆవిడ కడవపురి వరకు కాసుకుని ఉంటాడా? లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ముందు చనిపోతే పరిస్థితి ఏంటి? ఇవన్నీ బాగా ఆలోచించుకోవాలి. దీనికి నేను ఫస్ట్ రెమెడీ ఏం చెప్తానంటే, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఒంటరి మనిషిని మంచిగా ఆ లోటు లేకుండా చూసుకోవాలి. వీళ్ళు కూడా ఏ వయసుకి ఆ మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. స్టేజెస్ నేను చెప్పాను. ఇప్పుడు స్టేజ్ ఏంటి? కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, వాళ్ళకున్న పిల్లలు, మునిమానవాళ్ళు ఉంటే మునిమానవాళ్ళు, వీళ్ళందరితో నువ్వు జీవితాన్ని ఆనందంగా గడపమని నీకు భగవంతుడు ఒంటరితనం ఇచ్చాడేమో. ఇప్పటి వరకు భర్త సేవలతోటి, ఇంటి సేవలతోటి అలసిపోయిన స్త్రీకి వాళ్ళ నీడలో ఉండి ఆ పిల్లలతో ఆడుతూ పాడుతూ సరదాగా సంతోషంగా ఒక ఆధ్యాత్మిక భావనలో కూడా ఉండి కడజీవితాన్ని మీరు మోక్షం వైపు తీసుకెళ్తూ ఆ పాత్రని కూడా ఆనందంగా గడపమని చెప్పి భగవంతుడు నిర్ణయించే ఉంచాడు. మీరు అటువంటి లైఫ్ని కోరుకోకుండా వాళ్ళే చూసుకుంటారు, మమ్మల్ని చూడరు అని ఒక కాంప్లెక్స్ని పెంచి పోషించుకుంటూ ఉంటారు. మనం వాళ్ళల్లో కలవలేకపోతాం. నా భర్త ఉంటే నన్ను ఇలా చూసేవాడా, నా భార్య ఉంటే నన్ను ఇలా చూసేదా అన్న ఆలోచనలోనే ఉంటారు తప్ప వాళ్ళలో కలవలేకపోతారు. వీళ్ళు ఇలా ఒంటరిగా ఉండటం వల్ల ఫ్యామిలీ కూడా ఏం చేస్తారంటే ఆయన ఎంత కలుపుకున్నా వాళ్ళు కలవట్లేదు, ఏదో టైంకి ఇంత పెడతారు, చూస్తారు, ఇక వాళ్ళ గోళ్ళ వాళ్ళు ఉంటారు. అది కూడా మనమే అలవాటు చేస్తాం. కాబట్టి మనం కూడా వాళ్ళలో కలవటానికి ప్రయత్నిస్తూ ఉండాలి, కలుస్తూ ఉండాలి, వాళ్ళు కూడా కలుపుకుంటూ ఉండాలి. తిన్నా తాగినా ఏం చేసినా మంచి మాట అన్నీ కూడా కలిసి చేసుకుంటూ ఉంటే ఆ ఒంటరితనం అనేది రాదు. ఎవరు పంచనో వెళ్ళి మోసపోతామో లేకపోతే సక్సెస్ అవుతామో తెలియని ఒక షెల్టర్లోకి వెళ్ళడం కంటే ఇది చాలా బెస్ట్. ఇప్పుడు మీరు కన్న బిడ్డలు వాళ్ళు, ముందు భార్య కూడా ఎక్కడి నుంచో వస్తేనే మీకు భార్య భర్త అయింది. ఏదో వేరే ఊరు వేరే అమ్మ కన్న బిడ్డనే మీరు పెళ్లి చేసుకుంటారు. కానీ ఇక్కడ వీళ్ళు మీరు కన్న బిడ్డలు, మీ రక్తం, మీరు మీ యొక్క ఎథిక్స్తో, వాల్యూస్తో, వ్యక్తిత్వంతో పెంచినటువంటి బిడ్డలు మీరు. ఎంతో కొంత మీ లక్షణాలు మీ పిల్లలకు వస్తాయి, మీ భర్తకు రావు. సహజీవనంలో ఏమన్నా కొన్ని అలవాటు చేసుకుంటే తప్ప మీ లక్షణాలు మీ భర్తకు రావు, మీ పిల్లలకు వస్తాయి. కాబట్టి తండ్రి అయినా తల్లి అయినా
కాబట్టి మీరు మీ పిల్లలతో కలిసిమెలిసి ఆనందంగా కడ జీవితం గడపడానికి ప్రయత్నించాలి తప్ప మళ్ళీ ఇంకొక మ్యారేజ్కి వెళ్తే ఆవిడ ముసలావిడ ఉంటుంది, ఆవిడ ఆయనకి ఏం చేయలేదు, ఆయన ఆవిడకి ఏం చేయలేదు, ఇద్దరికి కలిపి రేపొద్దున్న ఇంకో ఎవరో వచ్చి చేసే స్థితి ఎప్పటికైనా వస్తుందా రాదా? ఎస్, ఖచ్చితంగా. ఇంకొకటి ఇద్దరిలో మళ్ళీ ఎవరో ఒకళ్ళు పోతే మళ్ళీ సేమ్ యాజ్ ఓల్డ్ స్టోరీ, మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. ఫలితం ఏంటి? ఎస్, మీరు మీ ఉద్దేశం ఏమైనట్టు అక్కడికి? కాబట్టి సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇవన్నీ ఆలోచించండి. ఇది ఇది ఒక కౌన్సిలింగ్ అనమాట, నేను ఈ ముఖంగా ఇస్తున్నా. మీరు అన్నీ ఆలోచించుకోండి. ముఖ్యంగా తల్లులు కానీ తండ్రులు కానీ ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు తేడా భావాలు ఫ్యామిలీ పట్ల పెట్టుకోవద్దు. నా పిల్లలు నా వాళ్ళని కలవండి. ఆ పిల్లలు కూడా గట్టిగా చెప్తున్నాయి మాట, ఆ పిల్లలు కూడా మా నాన్న మా అమ్మ అనుకుని చూడండి. అప్పుడు మా నాన్న రెండో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు, మాకు అసహాయం వేసింది, మేము మాట్లాడడం, వాళ్ళ ఇంటికి మేము వెళ్ళడం అంటున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి మీరే తెచ్చుకుంటున్నారు. ఎస్, ఎందుకు తెచ్చుకోవాలి? మీరు ఇలా చూసినట్టయితే వాళ్ళ ఒంటరితనం ఫీల్ అవ్వరు కదా, ఫీల్ అవ్వరు. మీరు అందరూ కలిసి వెళ్ళరు కదా అసలు. ఆ ఆస్తి ఎవరికో ఆయన ముందుగానే రాస్తే గానీ మా అమ్మాయిని ఇవ్వమని అవతల వాళ్ళు అంటే సెకండ్ మ్యారేజ్ జరుగుతుంది. అదేదో ఎవరికో రాసే బదులు మీరు సరిగ్గా ఉంటే మీకే వస్తుంది కదా. ఎందుకు మీరు బెషజాలకి పోతున్నారు, అహానికి పోతున్నారు, అంతంత ప్రైవసీలు ఎందుకు కోరుకుంటున్నారు? రేపొద్దున మీరు ఇదే వయసుకు వస్తారు. ఏదన్నా అత్తమామల్లో కానీ కోడలు కొడుకు కూతురు అల్లుళ్ళలో ఎవరిలో ఏ తేడాలు ఉన్నా కూడా అందరూ సరి చేసుకోవడానికి ప్రయత్నించి కలిసి ఉండటానికి ప్రయత్నించండి అని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్.